చూడండి రైతు మిత్రులారా, మనకున్నటువంటి 1 ఎకరం భూమిలో మనం మొక్కజొన్న విత్తడం జరిగింది. తర్వాత దాన్ని కటింగ్ చేసాము. తర్వాత కటింగ్ చేసిన తర్వాత మక్క కొయ్యను మనము మక్క కొయ్యను అగ్గి పెట్టాము, దాన్ని కాలబెట్టాము. ఈ విధంగా మక్క సొప్ప అంటే మక్క పట్టిన తర్వాత ఉండే బోరు కొయ్యకాలు వాటిని అన్నింటినీ కూడా మనము కాల్చడం జరిగింది. కాల్చిన తర్వాత ఈరోజు నేను ఇక్కడ ట్రాక్టర్ తీసుకొచ్చి ప్లవ్ వేయించడం జరుగుతుంది మిత్రులారా. చూడండి మిత్రులారా, ఈ ట్రాక్టర్ అనేది ప్లవ్ ఏ విధంగా ప్లవ్ అనేది దున్నుతుందో మీరు ఈ వీడియోలో చూడవచ్చు మిత్రులారా. మనము కోండ్ర కాకుండా ఈ విధంగా వేయడం జరుగుతుంది. అంటే భూమి అనేది ఒక విధంగా లేవల్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్లవ్ వేయించడం జరిగింది. లేదంటే మీరు టైం సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు కోండ్ర పెట్టి కూడా ప్లవ్ వేయించుకోవచ్చు. కాకపోతే ఆ భూమి అనేది ఎత్తు పల్లాలుగా రావడం జరుగుతుంది. మళ్ళీ దాన్ని సాటా బండి ద్వారా లెవెలింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇది ఏంటంటే టైము ఎక్కువైనా కూడా ఒకేసారి పని కంప్లీట్ అవుతుంది, నీట్గా ఉంటుంది భూమి అని ఈ విధంగా నేను ప్లవ్ వేయించడం జరుగుతుంది మిత్రులారా. మరొక విషయం ఏమిటంటే ఈ ప్లవ్ వేయించడం ద్వారా నెక్స్ట్ పంటకు ఈ పంటలో ఉండే అవశేషాలన్నీ కూడా భూమి లోపలికి పోయి ఎరువుగా తయారవుతాయి మిత్రులారా. వేస్ట్ డీకంపోజ్ అనేది తయారైపోతుంది. తర్వాత మనము ఈ విధంగా ప్లవ్ వేయించడం లేదా దీన్ని పెద్ద నాణాలు అని కూడా అంటాము. ఈ విధంగా పెద్ద నాణాలు లేదా ప్లవ్ చేయడం ద్వారా వచ్చే పంట ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే దిగుబడి అనేది ఎక్కువ రావడానికి అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. అదేవిధంగా మనము దీంట్లో ఉండే గుంజర అలాంటి మొండి జాతి గడ్డిని కూడా ఈ ప్లవ్ వేయడం ద్వారా మనము వాటిని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చే పంటలో గడ్డి అనేది చాలా వరకు తగ్గిపోతుంది, చాలా వరకు కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనము నెక్స్ట్ పంటను అధిక దిగుబడి అనేది తీసుకోవచ్చు. నా ఛానల్ మొదటిసారి చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.